అంత్యానుప్రాస అలంకారము. ఇది ఇంకా చాలా సులభంగా ఉంటుంది. మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా ఉండదు ఈ అంత్యానుప్రాస అలంకారంకి. ఎందుకంటే డెఫినేషన్ చూడండి. పదాల చివర కానీ పాదాల చివర కానీ వాక్యాల చరణాల చివరలో కానీ అక్షరాలు పునరుక్తం అయితే దానిని అంత్యానుప్రాస అలంకారము అంటారు. పునరుక్తం అంటే అదే రావడం, తిరిగి మరలా రావడం. అంటే పదాల చివర ఏ చివర ఏదొస్తే మళ్ళీ పదం చివర అదే, పాదం చివర ఏదొస్తే మళ్ళీ పాదం చివర అదే, వాక్యం చరణాల చివర ఏదొస్తే మళ్ళీ అది కూడా అదే వస్తే, అంటే మరలా అదే వస్తే, పునరుక్తం అంటే మరలా వస్తే దానిని అంత్యానుప్రాస అలంకారము అంటాము. ఉదాహరణ చూడండి, ఎంత సులభంగా ఉంటుంది అంటే మీరు చూడగానే గ్రహించగలుగుతారు. ఇది అంత్యానుప్రాస అలంకారము అని చెప్పేసి మీరు గ్రహించగలుగుతారు. ఉదాహరణలు ఒకటోది చూడండి. ఎన్నడొస్తావు లేభరి పాలమూరి జాలరి. చూడండి, రీ రీ అనే అక్షరము చివరలో వచ్చింది, అంత్యానుప్రాస చివరికి సేమ్ వచ్చింది, అదే అంత్యానుప్రాస అలంకారం. రెండవ ఉదాహరణ చూస్తే, అశోకవనంలో సీత విలపించెను శోకం చేత. చూడండి, తా తా అలా చివర అక్షరము ఒకే తీరుగా వచ్చింది, ఒకే విధంగా వచ్చింది, కావున ఇది అంత్యానుప్రాస అలంకారము. అంటే